ఫ్రెండ్స్, కుంభమేళ వచ్చిన నేను గంగా స్నానానికి పోతున్నాము. ఈ ఆటోలు, ఈ లైటింగ్, ఇలా మోడీజీ వస్తుందంట. దాని గురించి ఇవన్నీ డెకరేషన్ చేశారు. ఆటో ఇదంతా కుంభమేళ కాడికి పోతున్నాము. బాగానే ఉంది. మా పిల్లలు ఆటోలో కూర్చున్నారు. మా అఖిల్ బాయ్, మా మధు, శ్రీకాంత్ వీళ్ళందరూ అలా కూర్చున్నారు. మా సారోళ్ళు అందరూ ఇలా కూర్చున్నారు. ఆటోలు బాగున్నాయి, వెరైటీ ఆటోలు. ఒక్కరికి 100 రూపాయలు అట. గంగా స్నానం కాడికి తీసుకోపోతారు. మళ్ళీ వస్తాము, మళ్ళీ ఇంకో ఆటో మాట్లాడుకొని రావాలి. మనిషికి 100 రూపాయలు. ఇవన్నీ సూపాలు ఉన్నాయి, మరి ఏందో తెలియదు మనకి. ఆటోలు భలే ఉన్నాయి. చౌరస్తా అన్ని జమానా పాత బిల్డింగ్లు ఇవి. శ్రీకాంత్ రోడ్ల మీద పార్కింగ్ చేయదా? పార్కింగ్ చేస్తే 2000 రూపాయలు పోయినట్టే. వెరైటీ ఉన్నది ఆటో. तो कितना कमाता? 2-3 हज़ार कमाता है। क्या करता सुबह से? अभी ओ अभी एक दिन पर 600 रुपये आता। सुबह रात तक 10 मिनट स्किप नहीं मारता, कौन जाता है? షాపులు, సరస్వతి బ్రిడ్జి, అది బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి అంట. చాలా బాగున్నాయి. ఈ ఆటోలే బాగున్నాయి. విగ్రహం పెట్టారు. ఇలా మోడీ వస్తారట, అన్నీ బంద్ చేశారు. అందుకే జర రష్ తక్కువ ఉంది. అలా కుంభమేళ సాధువు లేడు అన్న, సాధువులు ఒక్కరు కనబడతలేరు. ఘాట్ కాడికి వచ్చినాం ఇప్పుడే. ఓ పిచ్చి జనం ఉన్నారు ఇప్పటికి. ఇట్లా ఇది తక్కువ అంట, చాలా తక్కువ అంట ఇది. itu sampai aku. నీళ్ళు పోతున్నాయి కాను.
నీళ్ళు పోతున్నాయి. బాగున్నది. శ్రీకాంత్ వీడియో ఇస్తున్నాడు. మాకెళ్ళి చూడు ఎట్లా ఇస్తున్నావు వీడియో. అబ్బా బాబా నీళ్ళు బాగా అవుతున్నాయా? ఏం చదువుతాయి అసలు నీళ్ళు ఇవి? కొన్ని కొన్ని కారు అట్లా దొరుకుతున్నాయి. వాళ్ళకు అటు సైడ్ పోయి చేయాలి తనాలి అసలు. ఇంకా బిజీ ఇలా రష్ తక్కువ ఉంది, చాలా తక్కువ. ఇంకో ఇవే పెట్టారు మొన్న ఇనిపై మొన్నటిదాకా ఇవి మీంచలు పోయినాయి. మళ్ళీ ఇది అయిపోగానే తీసేస్తారు. ఇది ఇలా మోడీ వస్తున్న బోట్లను తీసుకోవద్దు, లేకపోతే బోట్లో పోదాం అనుకున్నాం కానీ ఇలా బోట్లు రానిస్తారు. మోడీజీ వస్తున్నారు. ఇలా జనం ఇట్లా తక్కువ, పబ్లిక్ చాలా. మా నీళ్ళు ఎట్లా పోతున్నాడు మంచిగా, మూడు కలిసి ఇట్లా వెళ్ళిపోతాయి నీళ్ళు. ఇక పబ్లిక్ తక్కువనే ఉరియాల. ఇంకో ఇలా దానం చేస్తూ ఉన్న దరిద్రాలన్నీ పోతాయంట. ఇంకా నీళ్ళు కంటిన్యూ పోతూనే ఉంటాయంట. 365 రోజులు కాదు, పోతూనే ఉంటాయంట 365 రోజులు. ఇంకో వీళ్ళు చూడు బోట్లోనే వండుకున్నారు, రాత్రి నుంచి తిననే వండుకున్నాడు. ఇంకో ఎవరిని బాధ అందదు, చాయ్ పెట్టుకొని నేనే తాగుతుండే. ఇంకో వీళ్ళు బోట్లోనే వండుకురు. ఇంకో అటు సైడ్ ఇట్లా ఒకటి దాని మించి మొన్న అవన్నీ ఇంపై వేసి దాని మించి నడవనికే పెట్టారు. కార్లు ఇట్లా పోతున్నాయి వాళ్ళకి. ఇగో ఈ బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ అంట ఇది, నాకు ఇందాకనే చెప్తారు. ఇలా మునుగుతే వెళ్తే ఎంత చాలా ఉన్నాయి నీళ్ళు. మా సార్ వాళ్ళు ఇట్లా ఉన్నారు. ఇంకా మా సార్ పుణ్యాన్ని అటు ఇటు కుంభమేళకి అయితే వచ్చిన. నెక్స్ట్ కాశీకి పోవాలి. కాశీలో ఇట్లా దర్శనం చేసుకోవాలి శివయ్యను. వారం రోజుల నుంచి అనుకుంటున్నా పోదాం కుంభమేళకి, ఎవరన్నా పోతే అనుకున్నా కానీ అటు ఇటు మా సారే పుణ్యాన మా సారే తోలుకొచ్చిండు. మా వాళ్ళు అందరూ అడుగురు. వీళ్ళు వచ్చి ఛాయ్ అమ్ముతారు, వాళ్ళు ఫోటోలు దిగుతారు. బండ్లు పోతున్నాయి, కనబడుతున్నాయా? బొట్లు పెడతారు. ఇంకా తానమే బొట్లు పెడతారు అప్పుడే. ఏ బొట్లు పెడతాయి అమ్మని అమ్మ. ఇలా పేరు రాసేది ఇల్లు ఉంటుంది ఇలా దగ్గర. అమ్మ ట్రైన్ పోతుంది.